యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటిసారి 2వ ప్రపంచ కప్ యోగా పోటీల్లో కాకినాడకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంస్య, సిల్వర్ పథకాలను కైవసం చేసుకున్నారు. డిసెంబర్ 16 ఢిల్లీలో జరిగిన ఈ యోగా పోటీలో పాల్గొన్న కంబాల భాస్కర వెంకట శివ సాయిరామ్ అండర్ 16-80 విభాగంలో పోటీపడి సిల్వర్ పథకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్ 19-12 విభాగంలో గంపల లహరి దుర్గా తలపడి కాంస్య పథకాన్ని సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ ఇరువురి యోగా క్రీడాకారులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇరిగేషన్ సూపరింటెండెంట్ సత్య అందించిన సహాయ సహకారాలతో ఈ పోటీలలో పాల్గొనే విజేతలుగా నిలిచేందుకు అవకాశం నిలిచిందని ఏపీ పీఠం రాష్ట్ర అధ్యక్షులు చిట్టూరి చిట్టిబాబు తెలిపారు. యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ప్రపంచ కప్ పోటీలకు అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చిన నేషనల్ కోచ్ ధర్మాడి దుర్గా శాంతకుమార్తో కలిసి చిన్నారులను ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ఉచితంగా శిక్షిస్తూ పిల్లలు వివిధ పోటీలకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అలాగే అంతర్జాతీయ స్థాయికి మా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచే విధంగా తయారు చేయడం జరిగింది. మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. చిట్టిబాబు, ఆంధ్రప్రదేశ్ యోగా విద్యాపీఠం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ సంబంధించినటువంటి పోటీలు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో కాకినాడ నగరానికి చెందినటువంటి భాస్కర సాయి, అట్లానే ప్రదేశం సాలిపేట గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని అయినటువంటి లహరి దుర్గా అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచి భాస్కర సాయి సిల్వర్ మెడల్, అలాగే లహరి దుర్గా బ్రాంజ్ మెడల్తో విజయకేతనాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ యోగా పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి మా విద్యార్థుల్ని అభినందించడానికి, మర్యాదపూర్వకంగా కలవడానికి మేము స్థానిక ఎమ్మెల్యే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా యోగా క్రీడకి వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకు గాను వారికి కృతజ్ఞతలు అందించడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతోనే వారు న్యూఢిల్లీ కూడా వెళ్ళి ఈ యొక్క ఫలితాలని సాధించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ చేయడం జరిగింది.